ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సుందరామరెడ్డి గారు. నమస్తే సార్. మన సెంట్రల్ బ్యాంక్స్ ఇంట్లో ఉన్న ఆడవాళ్లే కాదు, మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్లే కాదు, గోల్డ్ గురించి ఇంపార్టెన్స్ ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ చాలా సీరియస్గా తీసుకున్నారు. అవును. సో ఈ విషయానికి వస్తే గోల్డ్ రిజర్వ్స్ ఎంత ఎక్కువ ఉన్నా తక్కువే అన్న ఒక డెసిషన్ మేకింగ్ పవర్కి వచ్చేసింది. అందుకే మనం చూస్తే ఈ సంవత్సరం మొత్తంలో 2 సార్లు ఇప్పటిదాకా మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లండన్ నుంచి ఉన్న గోల్డ్ కాస్త మన దేశానికి తెచ్చేసుకున్నారు. అంటే గోల్డ్ రిజర్వ్స్ ఉంటే చాలా ఇంపార్టెంట్ అన్న విషయం మొత్తానికి సెంట్రల్ బ్యాంక్స్కి అర్థమైంది. అది ముందు నుంచే తెలుసు, బట్ ఇప్పుడు సీరియస్గా తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఇక్కడ మన ప్రేక్షకులు చెప్పండి, ఈ సెంట్రల్ బ్యాంక్స్ ఇలాంటి గోల్డ్ రిజర్వ్స్ గురించి ఇంకా ఎక్కువగా ఉంటే ఎందుకు మంచిగా ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నారు? ఆ డీటెయిల్స్ చెప్పండి. ప్లస్ రెండోది, ఇంట్లో గోల్డ్ ఉంటే దాన్ని అన్లాక్ చేయాలి అంటే దాని మీద లోన్ తీసుకోవాలి. కానీ మరి సెంట్రల్ బ్యాంక్ దగ్గర అలాంటి కైండ్ ఆఫ్ గోల్డ్ రిజర్వ్స్ ఉంటే దానివల్ల లాభాలేంటి దేశానికి? సో బేసికల్గా ఏదైనా సరే సెంట్రల్ బ్యాంక్స్ అయినా లైక్ కంపెనీ లాగా అది కూడా బిజినెస్ ఆపరేట్ చేస్తూ ఉంటుందండి. ఓకే. కాకపోతే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కింద రిజిస్టర్ అవుతాయి కాబట్టి వాళ్ళకి టూ మచ్గా లాభం వచ్చే పనులు వాళ్ళు చేయరు అనమాట. బేసికల్గా ఏ సెంట్రల్ బ్యాంక్స్ అయినా సరే ఇయర్ ఎండింగ్ కల్లా వాళ్ళకి ఈ సంవత్సరం ఏదైనా ప్రాఫిట్ మిగిలింది అనుకోండి, అది ఏదర్ డాలర్ రూపంలో స్టోర్ చేసుకోవాలి లేదా గోల్డ్ ఫార్మేట్లోనే స్టోర్ చేయాలి వాళ్ళకి మిగిలిపోయిన లాభాలని. ఇప్పుడు వరల్డ్ మొత్తం కూడా డాలరైజేషన్ నడుస్తుంది. కరెక్ట్. డాలర్లో మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, గోల్డ్ ఎందుకు పెట్టకూడదు, అందుకని గోల్డ్ మీద మోజు పెంచుకొని డాలర్ మీద తగ్గించుకుంటూ వస్తున్నాయి. అందుకని మెజారిటీ సెంట్రల్ బ్యాంక్స్ వరల్డ్ వైడ్గా పర్టికులర్ బ్రిక్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలిసి కట్టుగా అనుకోండి లేదా విడిగా అనుకోండి, ఈ మొత్తం కూడా డాలర్ని అమ్మేసి మరీ గోల్డ్లోకి మారుస్తున్నాయి. కొత్తగా డాలర్ని స్టోర్ చేయకుండా గోల్డ్లోకి మారుస్తున్నాయి. అట్లా ప్రతి బ్యాంకు లాస్ట్ 2-3 ఇయర్స్ మనం చూస్తే డాలర్లో తగ్గించుకొని గోల్డ్లోకి ఇన్వెస్ట్ చేయడం అనేది ఎక్కువ అవుతుంది అనమాట. పర్టికులర్ లాస్ట్ 1 మంత్లోనే ఒక సెంట్రల్ బ్యాంక్స్ ఒక్కటే అండ్ దగ్గర దగ్గర 60 టన్నుల గోల్డ్ కొన్నాయండి. 60 టన్నుల గోల్డ్ వరల్డ్ వైడ్ సెంట్రల్ బ్యాంక్స్ ఒక నెలలోనే, సింగిల్ మంత్లోనే 60 టన్నులు. ఇంకా ఇందులో వింత ఏంటంటే అందులో ఒక 27 టన్నులు మన ఇండియా వాళ్ళు కొన్నారు. ఫస్ట్ టైం హిస్టరీలో ఇంత భారీ కొంట ఒక మంత్లో 27 టన్నులు కొంట ఇండియా వాళ్ళు. కంప్లీట్గా ఇండియా కూడా ఆర్బీఐ సీరియస్గా తీసుకున్నారు, డాలర్ మీద ఆధారం ఉండకూడదు, ఆధారపడి ఉండకూడదు అని చెప్పి. ఎందుకంటే ముందు రోజుల్లో డాలర్ని తగ్గించుకోబోతున్న ఐడియా వచ్చేసింది ఆర్బీఐకి. అండ్ రెండోది రిలయన్స్ లాంటి టైప్లతోటి మన లోకల్ కరెన్సీలో రష్యా వాళ్ళతో టైప్ అవుతుంది. ఎనర్జీ ఇప్పటిదాకా ఎనర్జీ ఒకటి అంటే గోల్డ్, ఈ రెండే అండి ఇండియా నుంచి డాలర్ తీసుకెళ్ళిపోయాయి. ఈ రెండే మేజర్ అనమాట. ఒకటి ఆయిల్, ట్రెడిషనల్గా ఆయిల్ ఏంటంటే 20 లక్షల కోట్లు అది ట్రెడిషనల్గా మన దగ్గర నుంచి డాలర్స్ మొత్తం బయటకు వెళ్ళిపోతాయి 20 లక్షల కోట్ల వర్త్. రెండోది ఎలక్ట్రికల్ వస్తువులు. ఇప్పుడు ఎలక్ట్రికల్గా లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ బినైంది, దానికి కూడా పోయే ఛాన్స్ లేదు. అండ్ మూడోది ఏంటంటే ఇప్పుడు డాలర్స్ తగ్గించుకునేలాగా లోకల్గా టైప్ అవుతుంది బిజినెస్ మొత్తం కూడా. అంటే ముందు రోజుల్లో ఇంకా డాలర్స్ అవసరం లేదు ఇంత ముందులాగా. అందుకేనేమో కొత్తగా ఎలక్ట్ అయిన ట్రంప్ గారు ఆల్రెడీ చెప్తున్నారు, మీరు ఏదో ప్లాన్లో ఉన్నట్టున్నారు, బ్రిక్స్ దేశాలన్నీ కూడా నేను వార్నింగ్ ఇస్తున్నాను, డాలర్కి ఆల్టర్నేటివ్ కరెన్సీ ఒకవేళ తయారు చేసుకున్నారంటే మాత్రం బాగోదు. అందుకే యుఎస్తో ఎందుకు అనవసరమైన గొడవ అని చెప్పేసి ఇవాళ దేశాలు ఏం చేస్తున్నారంటే గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టలేదు. మీరు బెదిరించే కొద్ది ఏమవుతుందంటే దాన్ని సీరియస్గా తీసుకునే వాళ్ళు ఇంకా డాలర్ని ఎడతా ఉంటారు మార్కెట్లకి. అందుకని నువ్వు బెదిరిస్తే ఇక్కడ అదిరిపడానికి ఎవరు లేరండి. ఇది మనం 2024లో ఉన్నాం. అందుకని ఒక దేశపోళ్ళు వాళ్ళ దేశపు సిటిజన్ని ఈగో సాటిస్ఫాక్షన్ కోసం డైలాగ్ కొట్టడం తప్ప వాళ్ళకి తెలిసి వీళ్ళు ఏం చేయలేరు. వెరీ ట్రూ. అయితే ఓవర్ నైట్లోనే డాలర్కి వచ్చిన ఇబ్బంది ఏమి ఉండదండి. ఎందుకంటే మెజారిటీ కంట్రీల్లో డాలర్ రిజర్వ్ కరెన్సీ కాబట్టి దానికి ఉన్న వెయిటేజ్ దానికి ఉంటుంది కాబట్టి అది ఉంచుతారు. బట్ సీరియస్గా బ్రిక్ కంట్రీస్ అయితే మాత్రం గోల్డ్ స్టోరేజ్ చేసుకుంటూ పోతున్నాయి. అదైతే క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఇండియా లాంటి ట్రెడిషనల్ కంట్రీ వాళ్ళే అండ్ నెలకి టన్నులు కొంటున్నారు గోల్డ్ అంటే మీరు ఊహించుకోవచ్చు ఎంత సీరియస్గా తీసుకుంటున్నారు వీళ్ళు అనేది. అంటే ముందు రోజుల్లో వీళ్ళు డాలర్ తగ్గిస్తారు, గోల్డ్లోకి పెంచబోతున్నారు అన్నమాట. ఒక్క ఈ సంవత్సరంలోనే ఇప్పటి వరకు 700 టన్నులు గోల్డ్ కొన్నారండి సెంట్రల్ బ్యాంక్స్. కరెక్ట్. 700 టన్నులు.
హ్యూజ్, వెరీ హ్యూజ్ వెరీ హ్యూజ్ అనమాట. సో ఇక్కడ ఫ్యూచర్ చూసుకుంటే గోల్డ్కి కూడా బాగా బ్రైట్ ఫ్యూచర్ ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వచ్చినాయి కాబట్టి Correct. ఓకే, ఒక ఇండియా వాళ్ళు ఈ ఒక్క సంవత్సరంలోనే 70 టన్నులు యాడ్ చేశారండి. అగైన్ హ్యూజ్ క్వాంటిటీ అండి, మామూలుగా కాదు అసలు. అంటే మన పబ్లిక్ ఆల్రెడీ ఇండియన్ పబ్లిక్ కొన్ని రికార్డ్ క్రియేట్ చేస్తుందంటే ఇక్కడ ఆర్బీఐ కూడా స్టార్ట్ అయిపోయింది చేసింది. నెక్స్ట్ టర్కీ అంటే ఎంత చిన్న కంట్రీ 72 టన్నులు గోల్డ్ వాళ్ళు తీసుకున్నారు. అంటే పోలాండ్ ఎంత చిన్న కంట్రీ 69 టన్నులు గోల్డ్. అంటే గోల్డ్ హ్యాస్ లాట్ ఆఫ్ ఫ్యూచర్ అని చెప్పే విషయం కూడా క్లియర్ గా అర్థమవుతుంది. ఎమర్జింగ్ కంట్రీస్ అన్ని కూడా వాళ్ళు లోడ్ చేస్తున్నారు, బాగా భారీగా లోడ్ చేసుకుంటూ పోతున్నారు గోల్డ్ ని. అంటే ఫ్యూచర్ లో బహుశా ఇక డాలర్ తో మనకు పని లేదని చెప్పేసి స్లోగా తగ్గించుకుంటున్నాయి. అంటే గోల్డ్ అయితే ఫర్ ఎవర్ వాల్యూ ఉంటుంది వాటిలో. అంటే స్కేర్ సిటీ 10% ఈల్డ్ ఖచ్చితంగా ఉంటుంది గోల్డ్ కి ప్రయాణం. అందుకని వీళ్ళు గోల్డ్ కలిసి షిఫ్ట్ అవుతున్నట్టున్నారు. ఎందుకంటే కరెన్సీస్ అన్నప్పుడు ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది ఉండదండి. ఇప్పుడు అన్నట్టుగా గోల్డ్ రిజర్వ్స్ ఒకవేళ ఉన్నాయనుకోండి, దాని ఇంట్రెన్సిక్ వాల్యూ ఎప్పటికీ తగ్గదు. అది చాలా ప్రెషియస్ దాన్ ఈవెన్ డైమండ్స్. డైమండ్స్ కి మార్కెట్ లో రీసేల్ వాల్యూ ఉండకపోవచ్చు, కానీ గోల్డ్ కి మాత్రం రీసేల్ గోల్డ్ వాల్యూ చాలా ఉంది. కాబట్టి ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ కైండ్ ఆఫ్ అ థాట్ ప్రాసెస్. మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన దేశాన్ని స్ట్రాంగ్ చేస్తుంది. ఎందుకంటే ఎంత ఎక్కువగా బంగారం రిజర్వ్స్ మన దగ్గర ఉంటే అంతే స్ట్రాంగ్ ఎడ్జ్ ఉంటుంది. రెండోది అది ఎమర్జెన్సీ నీడ్, మనీ లాగా యూజ్ అవుతుంది కదా. మీరు కావాలంటే ఎమర్జెన్సీగా దాన్ని తనఖా పెట్టి డబ్బులు తీసుకోవచ్చు. పైగా అప్రిషియేషన్ ఇయర్లీ 10% దాకా ఉంటుంది గోల్డ్ యావరేజ్ మీద. సో అలాంటప్పుడు ఏ బ్యాంక్ అయినా సరే డాలర్ తగ్గించుకోవడానికి దీంట్లో పెడుతుంటే. రెండోది అమెరికాలో అప్పులు బీభత్సంగా పెరుగుతున్నాయి. అక్కడ వాళ్ళు దాన్ని దాచుకుంటూ అన్ని ప్రింట్ కొట్టుకుంటూ పోతున్నారు. దీన్ని డాలర్ టెర్రరిజం అంటారు బేసికల్గా. కరెక్ట్. ఓకే, ఈ డాలర్ టెర్రరిజం నుంచి దూరంగా పోవాలి, వాళ్ళు అనవసరంగా ఓవర్గా ప్రింట్ కొడుతున్నా సరే దాన్ని ఎందుకు స్టోర్ చేయాలని చెప్పేసి మెజారిటీ కంట్రీస్ ఎంత కొంత గోల్డ్లో షిఫ్ట్ అవుతున్నాయి. రెండోది ఈ బైలాటరల్ అగ్రిమెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. నువ్వు నాకు ఇచ్చేస్తే అంటే బాటిల్ సిస్టమ్కి వస్తాను స్లోగా, బాటిల్ సిస్టమ్ లాగానే నీది నాకు ఇచ్చేస్తే నేను నీకు ఇచ్చేస్తాను, లేదా నేను కరెన్సీలో మన ఇద్దరు ట్రేడ్ చేసుకుందామని. ఇట్లా రాను రాను ముందు రోజుల్లో మెజారిటీ కంట్రీలు ఈ బైలాటరల్ ట్రేడ్లోకి ఎంటర్ అవుతుంటాయండి. అందుకని ఇంత ముందునంత హ్యూజ్ డిమాండ్ డాలర్కి ఉంటుందా అంటే ఉండదు, అందులో డౌట్ లేదు. అలాగని డాలర్ ఓవర్ నైట్ అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో దాని ఛాలెంజెస్ సిస్టమ్ రాదు. ఇప్పుడల్లా యూరో వచ్చింది, ఏం నిలబడలేదు. యూరోప్లో అన్ని కంట్రీలు ఒకటై పెడితేనే అవే నిలబడలేదు. అందుకని బ్రిక్ కంట్రీస్ వాళ్ళు పెడతారా అంటే పెట్టే ఉద్దేశం వాళ్ళకి లేదు. యాక్చువల్గా పెట్టకపోవచ్చు కూడా, పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే లోకల్ గా వాళ్ళు డీల్ చేస్తున్నారు. కరెన్సీ మీకు గోల్డ్ ఉంది కదా. ఇప్పుడు ఊహించండి, 1,00,000 కోట్ల బిజినెస్ ఒక ప్రైవేట్ కంపెనీ లోకల్ కరెన్సీలో చేసుకుంటుంది. 1,00,000 కోట్లు అండి, చిన్న అమౌంట్ కాదు. దట్స్ అ హ్యూజ్ థింగ్ అండి. ఐ థింక్ ఇలాంటి మంచి ఆలోచన వల్ల మన ఆర్బీఐ మన దేశానికి ముందంజలో ఉంచుతుంది. అండ్ మన భారతదేశంలో ఉన్న అందరికీ కూడా ఇది ఒక గ్రేట్ న్యూస్ అని చెప్పొచ్చు. భారతదేశం కాదండి, ప్రపంచం మొత్తంలో కూడా ఇంత పెద్ద డీల్స్ కూడా లోకల్ కరెన్సీలో చేసుకోవచ్చు అన్న ఆలోచనని ఇది ప్రేరేపిస్తుంది. ఎక్సలెంట్. తద్వారా ఏంటంటే అందరూ ఎవరికి వాళ్ళే లోకల్ కరెన్సీలో బిగిన్ చేసుకుంటారు. దట్స్ వెరీ గుడ్ ఐడియా. స్లోగా ఆల్టర్నేటివ్ కరెన్సీలు డెవలప్ అవుతాయి. ఇంకా డాలర్ డీడాలర్స్ మీరు బెదిరించాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. దట్స్ అ గుడ్ థింగ్. వాళ్ళు స్టార్ట్ చేశారు ఆల్రెడీ. గ్రేట్ న్యూస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హాయ్, స్టాక్ మార్కెట్లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా రెడ్లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్లో ఉండి సస్టైనబిలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా, లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేలాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్కి ఈ మూడే అనమాట. దీంట్లో కాంప్రహెన్సివ్గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ జరుగుతుంది. అండ్ వీకెండ్స్లో జరిగే ఈ ప్రోగ్రాంలో అటెండ్ అవటం ద్వారా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20 to 30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.